వర్మ స్క్రిప్ట్ ఇక్కడ పనిచేయలేదు. సో అంతకుముందు అది రాంగ్ స్క్రిప్ట్కు ఇప్పుడు నోటీస్ వచ్చింది. దీని మీద ఆయన చాలా లైట్ తీసుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు. అది ఆయన కూడా మొదట అలాగే మాట్లాడారు, కానీ దాన్ని నచ్చలే కొట్టేయమని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఏమో నిరాకరించి ఫేస్ ది పోలీస్ అండ్ ముందస్తు బెయిల్ ఎందుకు అడగలేదు? ముందస్తు బెయిల్ అడిగి ఉండొచ్చు, అడగలేదు. అడగడం మరి ప్రిస్టేజ్ అనుకున్నారా తెలీదు, లేదా ఇప్పుడు పోలీసులకు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతారేమో. ఇప్పుడు ఈ గడువు వారం అడిగినప్పుడు ఈ గడువు లోపల ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో, మనకు తెలియదు. కానీ బట్ ఏదో సమయంలో వర్మది ఈ విషయంలో హాజరు కాక తప్పదు, బికాజ్ కోర్టు చెప్పింది కాబట్టి. ఆయన పోలీసుల ముందు కూర్చోవాలి, దానికి జవాబులు చెప్పాలి. దాన్ని ఎవరేమీ నామోషిగా కూడా ఏం ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. ఇది ప్రజాస్వామ్య దేశం, కొన్ని నిబంధనలు చట్టాలు ఉన్నాయి. కొన్ని తప్పులు చేశారని మా దగ్గర సమాచారం ఉందని వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వెళ్ళి చేయలేదని చెప్పండి, దానికి ఏముంది. లేదా తప్పు కాదని చెప్పండి. చెప్పలేకపోతే కాదు పొరపాటు జరిగింది అదేదో అని చెప్పండి. కొంతమంది సారీలు చెప్పారు కదా, చెప్పండి. చెప్పినా కేసు ఉంటుంది, బట్ నేచర్ మారుతుంది. కానీ అదేమీ చేయకుండా అసలు గజం మిథ్యా, పలాయనం మిథ్యా, కేసు మిథ్యా, నోటీస్ మిథ్యా, నన్ను కాపాడనంటే కోర్టు కాపాడలేదు. మీకు ఇంకోటి ఒకసారి ఇమేజ్ చూడండి సార్, మీరు యా రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఏదో అవార్డు తీసుకున్నట్టుగా హ్యాపీగా ఉన్నది, ఫేస్ నవ్వుతుంది. అదే ఆరో స్టేజ్ అది. ఇప్పుడు అది సినిమా మొదలైనప్పుడు అది, అవును, అప్పుడు ఇంకా ట్విస్ట్ రాగా. అప్పుడు అందరూ అలాగే ఉన్నారు, ఆయన కూడా అలాగే ఉన్నాడు. మీరు ఆ తర్వాత వచ్చింది చూడండి, మీరు తర్వాత కనుక చూస్తే కేసు గురించి అడగగానే వర్మ జంప్ అని ఎవరో హెడ్డింగ్ పెట్టారు, లేకపోతే అది దాని గురించి ఇంకా మాట్లాడలేదు అని. ఒకటండి, ఇవన్నీ హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు చూడండి. పద్ధతుల నుంచి కొంచెం వైదొలగి పక్కకు పోయి అది ఇది మాట్లాడిన శృతి మించిన వ్యవహారాల వల్ల ఇవన్నీ వచ్చాయి. ఇప్పటికైనా తప్పకుండా సమతుల్యత, సంయమనం పాటించడం అనేది మంచిది. అనేక మంది ఇప్పటికి కూడా యువత రామ్ గోపాల్ వర్మ అంటే యువతే కాదు, పెద్ద ఇష్టపడతారు, చాలా చేసాడు అదంతా అని. బట్ సినిమా దర్శకుడిగా ఇష్టపడ్డము అన్ని సినిమాలు కాదు, కొన్ని సినిమాలు, అది వేరు. దాని అర్థం ఇంకా లైసెన్స్ కాదు కదా. వర్మ